యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, నీవు సమాజంలో నన్ను కుటుంబంతో కూడిన ప్రేమ మరియు పాదబడి గైడెన్స్తో నింపావు. నీవు మన కుటుంబాల జీవితాల్లో అశాంతి మరియు విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి సహాయం చేయగలిగేవారిగా ఉన్నావు. కుటుంబాల పరస్పర సహకారం, ప్రేమ మరియు సానుభూతి నెరవేర్చడానికి మనం నీ దయతో నడవాలని కోరుకుంటున్నాము. ప్రభూ, మేము మా పిల్లలపై నీ దయ మరియు కరుణను కోరుకుంటున్నాము. వారిని న్యాయంగా, నిజాయితీగా, ప్రేమతో పెంచేందుకు మా తల్లిదండ్రుల బాధ్యతను గుర్తించమని మనం ప్రార్థిస్తున్నాము. మనం వారి జీవితాల్లో నీ విలువలను బోధించడంలో సహాయపడాలని మరియు వారిని నీ దృష్టిలో పరిపూర్ణంగా పెంచాలని ప్రార్థిస్తున్నాము. వారు భద్రతగా, ప్రేమతో మరియు నీ మార్గాలలో నడిచేలా వారి నడిచే దారిని చొరవ చూపించమని, ఆ నడక మీ దయతో నింపుమని మనం కోరుకుంటున్నాము. ప్రభూ, నీ నూతన దయ మరియు సమాధానం కోసం మా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబం నీ ప్రేమలోకి మరింత దగ్గరగా రావాలని, కుటుంబ సభ్యుల మధ్య అనుభవాలు సుఖాంతంగా, శాంతియుతంగా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ కుటుంబాలు నమ్మకం మరియు విశ్వాసం ద్వారా నీ వైపు నడచిపోతూ ప్రేమ మరియు కరుణను పంచాలని మేము కోరుకుంటున్నాము. ప్రభూ, నీ పేరులో మా కుటుంబాలకు దీవెనలు అందించాలని, వారి జీవితాలను కాపాడాలని, వారిని ప్రతి కష్టానికి స్వస్థంగా నిలబడటానికి నీ ఆధారంగా ఉంచాలని మనం ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.